ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అదే ఉత్కంఠ. ఇప్పటి వరకు 3 సార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వని గవర్నర్. బీసీకే చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం. టీవీకేకి మద్దతుపై ఇవాళ నిర్ణయం. డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ షరతు. లోక్ భవన్ లో అర్ధరాత్రి టీటీవీ దినకరన్ హై డ్రామా. తమ పార్టీ ఎమ్మెల్యే కనబడ్డం లేదంటూ ఫిర్యాదు. ఎమ్మెల్యే కొనుగోలుకు టీవీకే యత్నిస్తుందని కంప్లైంట్. మకాం మార్చుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మొదట హైదరాబాద్, ఆ తర్వాత బెంగళూరుకు మకాం. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకు అక్కడే. పుదుచ్చేరి రిసార్ట్లోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. మధ్యాహ్నంలోపు చెన్నై చేరుకోవాలని ఆదేశం. ఆ తర్వాత పళనిస్వామితో సమావేశం. ఇవాళ కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు. గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడికి నిరసన. బండి కేటీఆర్ మధ్య కొనసాగుతున్న డైలాగ్ వార్. రేపే హైదరాబాద్ కి ప్రధాని మోదీ. భారీ జన సమీకరణకు బీజేపీ నేతల యత్నం. తెలంగాణకు కేంద్రం 13 లక్షల కోట్లు ఇచ్చిందన్న రామచంద్రరావు. వచ్చే మార్చి నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలి. 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. భూ రికార్డుల్లో 0 ఎర్రర్ సాధించాలన్న చంద్రబాబు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం రేవంత్. ఏపీలో పోలీసు వ్యవస్థ గాడి తప్పింది. రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి జరుగుతోందన్న జగన్. ఈ నెల 11న ఢిల్లీకి చంద్రబాబు. సిఐఐ వార్షిక సమావేశానికి హాజరు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న షెహనాజ్. మస్కట్లో ఇరుక్కుపోయానని సెల్ఫీ వీడియో. పవన్ చొరవతో బాధితురాలికి విముక్తి. ఆధ్యాత్మికత, పర్యాటకం కలబోతగా కైలాసగిరి. 65 అడుగుల ఢమరుకం సిద్ధం. ఇవాళే విశాఖలో ఆవిష్కరణ. ఒంగోలులో అర్ధరాత్రి భూప్రకంపనలు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన జనం. 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించిన భూమి. కామారెడ్డిలోని వైన్ షాప్ లో చోరీ. షట్టర్స్ పగలగొట్టి నగదుతో పరారి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. కొత్త సీడీఎస్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియామకం. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఈ నెల 30తో ముగుస్తున్న ప్రస్తుత సీడీఎస్ పదవీ కాలం. ఇవాల్టి నుంచి తెలంగాణలో మరింత ఎండల తీవ్రత. జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరిక. ఆరెంజ్ అలర్ట్ జారీ. నేడు బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు. పాల్గొనున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేరళ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సతీశన్, రమేష్ చెన్నితల. ఢిల్లీపై కోల్కతా ఘన విజయం. 8 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన ఫిన్ ఎలన్.